వెల్కమ్ టు గిట్టి ఛానల్. ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను. కాకరకాయ తొటంలో కట్ చేసుకొని కడుక్కొని మధ్యలో ఘాటు పెట్టుకొని విత్తనాలు తీసుకొని ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని పసుపు, చింతపండు, ఉప్పు వేసుకొని ఆ కాకరకాయ వేసుకొని మీడియం వరకు ఉడికించుకోవాలి. స్టఫింగ్ కోసము ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, తెల్ల నువ్వులు, కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకుంటే టమోటాలు మగ్గుతాయి. మగ్గిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పొడిని వేసుకోవాలి. ఉడికించుకొని తీసుకున్న కాకరకాయలో ఆ మసాలా పౌడర్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఇలా వేసి పెట్టుకొని మూత పెట్టుకొని బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇదిగోండి ఇలా కాకరకాయని మసాలా మాడిపోకుండా తిప్పుకుంటూ ఎంచుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర అయ్యేంత వరకు అనమాట. ఇది దగ్గర అయింది. కాకరకాయ మసాలా కర్రీ రెడీ.